గత ప్రభుత్వంలో జగన్ గుప్పిట్లోనే ఆ జే బ్రాండ్స్ అన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి. దానివేళ మీ అందరికి ఇప్పుడే చెప్పాను, 30,000 మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. అందులో కూడా విషపూరితమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి ఆ 5 ఏళ్లు సరఫరా చేసినటువంటి బ్రాండ్స్ ని చెన్నై, బెంగళూరుతో పాటు అమెరికా ల్యాబ్స్ కూడా కన్ఫర్మ్ చేశాయి. ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఆ టైంలో ఎలాంటి బ్రాండ్స్ ఈ రాష్ట్రంలో ఉండేవి, అది ఎంత విషపూరితంగా ఉండేవి అనేటువంటిది. అలాగే వైఎస్ సునీల్ రెడ్డి కానీ అనిల్ రెడ్డి గారు కానీ 2013లో ఆఫ్రికాలోని కామరూన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో అక్కడ ఈ కల్తీ మద్యం వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా? కల్తీ మద్యం జరిగిందని అక్కడ స్వయంగా అక్కడ మంత్రి ఆ కంపెనీని సీజ్ చేసిన మాట వాస్తవం కాదా? సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, జగన్ రెడ్డి గారికి బినామీలు కాదా? ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నిందితులుగా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరిని ఎందుకు ఇప్పటి వరకు కూడా పార్టీ సస్పెండ్ చేయలేదు? మీకు పార్ట్నర్షిప్ ఉందనేటువంటిది నిర్ధారణ కదా. వాళ్ళు మీకు ఏమీ సంబంధం లేకపోతే వాళ్ళిద్దరిని ఈ పార్టీకే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే కల్తీ మద్యం విషయంలో అరెస్ట్ అయినటువంటి వారు మీ పార్టీలో ఉన్నప్పుడు మీకు భాగస్వామ్యం ఉందనేటువంటి భావం కలుగుతుంది కాబట్టి సస్పెండ్ చేయలేకపోయారు అనేటువంటిది ఈరోజు ప్రజలందరి భావన.